wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఎన్టీఆర్ గారికి సర్జరీ కిమ్స్ హాస్పిటల్లో. సో తన్ని తాను ఆ సినిమా కోసం ప్రిపేర్ చేసుకునే క్రమంలో గాయమా లేకపోతే డైరెక్టర్ మీద ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా, ఈ ప్రకటనలు నిజమే అనే విషయం అర్థమైపోయిన తర్వాత అది ఆగింది. కాబట్టి డ్రాగన్ సినిమా రిలీజ్కి ఎన్టీఆర్ గాయానికి భరద్వాజ గారు, ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారికి సర్జరీ, భుజానికి సర్జరీ జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్లో అని చెప్పేసి ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది, చూసారా నిన్న? అవును. అయితే అందులో కూడా అసలు భుజానికి గాయం అన్నారు, కానీ అసలు ఎందుకు అయింది, ఎలా అయింది అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు కానీ ఈ వీళ్ళ లేఖ ఆధారంగా మీడియాలో వచ్చిన రైటప్స్ అన్నీ కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే జిమ్లో గాయం అని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి మనం అది ఎప్పుడైతే ఫస్ట్ ప్రెస్ నోట్ వచ్చిన దగ్గర నుంచి మనం అనుకుంటున్నది అదే. కాబట్టి ఇది జిమ్ గాయమే, షూటింగ్ గాయం కాదు. ఓకే, షూటింగ్ గాయం అయితే దాని తాలూకా హడావిడి ఎక్కువ ఉండేది. సో తన్ని తాను ఆ సినిమా కోసం ప్రిపేర్ చేసుకునే క్రమంలో ఇంతకు ముందు కూడా జరిగింది అలాంటిది ఈ సినిమాకే. కాబట్టి కొంచెం ఓవర్ కాన్సన్ట్రేషన్ ఉంది. ఓకే, దీనిలో భాగంగానే నిజానికి ఇంకొక స్పెక్యులేషన్ కూడా ఉంది. అందులో నిజాలు ఎంత అనేది వాళ్ళే చెప్పాలి. కానీ ఈ గాయమా లేకపోతే దీనికి సంబంధించి డైరెక్టర్ మీద ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనే లెవెల్లో ఓ చర్చ ఉంది. ఓహో, అంటే మేకింగ్కి సంబంధించి డైరెక్టర్కి ఈయనకి ఏదో గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ వలన తాత్సారం జరుగుతోందని కూడా ఒక ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు అదివన్నీ తప్పు. యాక్చువల్గా ఇప్పుడు కిమ్స్లో సర్జరీ ఉందని ఒక నిర్ధారణ వచ్చేసింది. ఈరోజు సర్జరీ కదా జరుగుతుంది, సర్జరీ అనేది నిర్ధారణ వచ్చేసింది. కాబట్టి ఆ స్పెక్యులేషన్ కరెక్ట్ కాదు అనేది అర్థమైపోయింది. ఎక్కడ దాకా వెళ్ళి చేస్తున్నారంటే ప్రచారాలు అంతే. అంటే కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్టు చేస్తున్నారు. అంటే ఎక్కడైనా వాళ్ళేమో డేట్లు అనౌన్స్ చేశారు, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఆయన గ్యాప్ లేకుండా షూటింగ్ చేసేస్తానని చెప్తున్నాడు ప్రశాంత్ నీలు. ఆ టైంలో వీళ్ళ కార్యాలయం నుంచి ప్రకటన రాగానే ఇది నిజమా కాదా అనేది ఒక వాంటెడ్గానే డ్రాగ్ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్న టోన్లో ఒక ప్రచారం మొదలుపెట్టేశారు. నిన్నటి వరకు అది నడిచింది, అది అయిపోయింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకటనలు నిజమే అనే విషయం అర్థమైపోయిన తర్వాత అది ఆగింది. సో ఇప్పుడు ఈయన ఎంత త్వరగా హీల్ అయి అక్కడికి వెడతాడు అనేది చర్చ. మేజర్ ఇదేమీ కాదు, ఇది మేజర్ ఇష్యూ లాగా అనిపించడం లేదు. ఏదో పెయిన్ ఉంది, దానికి సంబంధించి వాళ్ళు ఏదో సర్జరీ చేసి అది తక్కువ టైంలోనే ఆయన షూటింగ్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ డేట్, వాళ్ళు చెప్పిన డేట్ మీద నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మార్పు ఉండకపోవచ్చు. అదే ఈ లోపు చేయాల్సిన యాక్టివిటీ ఏదో ఆయన చేసుకుంటున్నాడు సైలెంట్గా. కాబట్టి డ్రాగన్ సినిమా రిలీజ్కి ఎన్టీఆర్ గాయానికి కూడా సంబంధం ఉండే అవకాశం లేదు. అదే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సినిమాని. కాబట్టి దీని మీద ఇతర స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కంటెంట్కి సంబంధించి కాన్ఫిడెంట్గానే ఉన్నారు వాళ్ళు. అవును, ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగున్నాయి వారిగా. రెస్పాన్స్ బాగుంది, చాలా బిగ్గర్ స్కేల్లో పెడుతోంది సినిమా. ఆయన మేకింగ్ స్టైల్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇది మార్కెట్ స్పాన్ కూడా పెద్దది, ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తోంది. అదే కనుక ఎన్టీఆర్ టార్గెట్ కూడా ఇప్పుడు ఆ 1000 crore క్లబ్ దాటి నిలబడాలి అనేదే లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఈ సినిమా మీదే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టున్నాడు. ఆయన ఆశలు పండించే సినిమా ఇదే అవుతుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఇన్ని అంచనాల మధ్య జరుగుతున్న సినిమా కాబట్టి దీని మీద ఏ చిన్న ఇబ్బంది జరిగినా అదొక డిస్కసివ్ పాయింట్గా మారిపోతుంది. అవునండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్న దగ్గరే డిస్కషన్ ఎక్కువ జరిగిద్దని. అవును, ఓకే, అందుకనే ఆ గొడవంతా నడుస్తోంది. డ్రాగన్ చుట్టూ కథలు వస్తున్నాయి అంతే. డ్రాగన్ చుట్టూ కథలకి కారణం డ్రాగన్ మీద ఉన్న అంచనాలే. ఓకే,
అన్ని విధాలా అందరూ ఆశపడుతున్నారు ఆ ప్రాజెక్టు మీద. కనుక ఇలాంటి కథలు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో అనేది కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఇది అయిపోయింది. ఆయన షూట్లోకి వెళ్ళటం వరకు నడుస్తుంది కథ. అలాగే అక్కడ బాలకృష్ణ గారి షూట్ గురించి కూడా ఇలాంటివే నడుస్తున్నాయి. అది కూడా ఉందిగా. ఇప్పుడు అందరూ ఎప్పుడు జాయిన్ అవుతారా హీరోలు అంతా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. అంతే, వీళ్ళిద్దరూ ఎప్పుడు సెట్లోకి వెళ్తారు బాబాయ్ అబ్బాయి అనేది. అలాగే అక్కడ ఓజీకి అదే పరిస్థితి. సుకుమార్ సినిమాకి అవును కూడా అదే గొడవ. వాళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్తారు? ఆయనది ఇంకా టైం పడుతుంది. ఆయన ఆ పోలిక లేదు అసలు. అది టోటల్గా ఆయన ఇంకా డిలే అవుతుంది. అది ఆయన నాని సినిమా చేసుకుంటాడు సుజిత్. కాబట్టి ఇక్కడ మాత్రం ఇవి రెండు క్రూషియల్ ప్రాజెక్ట్స్. ఓకే. గోపీచంద్ మలినేని సినిమా, అలాగే ఇక్కడ ప్రశాంత్ నీల్ సినిమా. ఎన్టీఆర్ బాలకృష్ణ వీళ్ళు తొందరగా హీల్ అయిపోయి వెళ్ళిపోతే అక్కడికి ఒక గొడవ సమాప్తం అవుతుంది. బయట కథలు పుట్టించే వాళ్ళందరికీ అవును పని లేకుండా అవుతారు ముందు. లేకపోతే ఏదో జరుగుతోంది ఎందుకో జరుగుతోంది అనే కథనాలు, దీని మీద రకరకాల కంటెంట్ క్రియేషన్లు, ఈ గోల ఆగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో వీళ్ళు రెగ్యులర్గా ఈ ప్రకటనలు జారీ చేయటం ద్వారా, అంటే ఇది ఆ రా ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలైంది ఆయన కార్యాలయ ప్రకటనలు. ఏదైనా ఇమీడియట్గా బయట రప్చర్ ఆగాలంటే ఏ ఇష్యూ పైన ఏదైనా అధికారిక ప్రకటన ఉండాలి, స్పందన అనేది ఉండాలి. అసలు ఉండాలి. అది నిజమనో కాదనో ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇస్తే అదే ఆగుతుంది గొడవ. ఓకే. అందుకని ఆ పద్ధతి పాటిస్తున్నాడు ఇప్పుడు ఆయన. కాబట్టి ఇది కొంత ప్రశాంతత. ఓకే. థ్యాంక్ యూ.